జరుగు. చూడండి ఇక్కడ టమాటా చెట్లు ఎంత బ్రహ్మాండంగా తీరు కట్టెలు ఇలా బాతి ఎంత హైట్ అయినాయంటే మనకు దగ్గర దగ్గర ఒక 4 feet దాకా హైటు పెరిగినాయి టమాటా చెట్లు. ఇవన్నీ చూడండి చాలా బ్రహ్మాండంగా మంచి ఆలోచన చేసి రైతు ఇంత ముందుకు పోతుండు అన్నప్పుడు ఆయనకు సరిపడా రేటు ఉండేలా తన పంటకి తనే రేటు నిర్ణయించుకునేలా అవకాశం కల్పించుకోవాలి. రైతే తనకు తాను కల్పించుకోవాలి అంతే. ఇంకా ఎవ్వరు దానికి మద్దతు ధర ఇచ్చే రైతు పంటల మీద వేరే వాళ్ళ అధికారం, గవర్నమెంట్ అధికారం ఏం లేదు. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఇది ఇక్కడ మన కాళోజీవాడి సంగోజీవాడి మధ్యలో ఎంత ఎక్సలెంట్గా ఇది చూడండి. ఇది మొత్తం టమాటా తోట. ఇగో ఇక్కడ చూడండి హైట్ కరెక్ట్గా మీకు తెలియాలంటే ఇగో ఇది హైటు. ఇది హైట్ చూడండి. ఇగో ఇక్కడ కింద ఇక్కడ నుంచి ఇగో ఇంత హైట్ పెరిగినాయి చూడండి. ఇది చూడండి. కాబట్టి రైతు లేడు అంటే రాజ్యంలో మనుషులు బ్రతకలేరు, దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ రైతుకి ఇవ్వాలి. చట్టసభలలో కూడా రైతులకి ప్రాముఖ్యత ఇవ్వాలి. చట్టసభలలో రైతు తరపున ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి కాన్స్టిట్యూషన్ నుంచి విలేజ్ నుంచి ఒకరికి అట్లా అవకాశం కల్పించి అది రైతు సదస్సుల్లో పెట్టేసి తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఒక రైతు ప్రతినిధి రైతు తరపున ఒక ఈక్వల్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాంటి అవకాశం కల్పించి చట్టసభల్లో కేవలం వాళ్ళ రైతులకు సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడతారు. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో ఎమ్మెల్యే గారు మిగతా అన్ని కార్యక్రమాల మీద ఎమ్మెల్యే గారు ఉంటారు. కాబట్టి రైతులకు సంబంధించి అలాంటి అవకాశం ఉండాలి. అప్పుడు మాత్రమే రైతుకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. రైతు పండించిన పంటకు మాత్రం మద్దతు ధర ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తన మద్దతు ధర తనే ప్రకటించుకోవాలి. ఏ కంపెనీ అయినా ఏ కంపెనీ యజమాని అయినా తన యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి వస్తువు యొక్క రేటు తనే ఎలా డిసైడ్ చేస్తాడో రైతు పండించిన పంటకు కూడా తనే రేటు డిసైడ్ చేసుకొని ఓపెన్ మార్కెట్లో తన రేటును అక్కడ తన రేటుతో అమ్ముకోవాల్సిందిగా ఇది నా ఆలోచన. సో దయచేసి అందరూ దీనికి అనుకూలంగా ఉండాలని. దీంట్లో కూడా మళ్ళీ రాజకీయాలు అవసరం లేదు. అంటే చేస్తారు కొందరు చూతేనా కొడుకులు. సో రాజకీయాలు అవసరం లేదు. రాజారెడ్డి, దేమి విలేజ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం.